హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ 2 వీడియోస్ వచ్చేసి రోడ్ ట్రిప్ వ్లాగ్స్ పెట్టాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి రోడ్ ట్రిప్ వ్లాగ్ 3 అన్నమాట. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. సో ఇది రోడ్ ట్రిప్ వ్లాగ్ 3 కాబట్టి సో మేము ఫెర్రీ జర్నీ తర్వాత తులిప్స్ గార్డెన్స్కి వచ్చాము. సో తులిప్స్ గార్డెన్స్లో లైక్ ఈచ్ పర్సన్కి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. అరౌండ్ $10 పర్ పర్సన్ పడింది. సో మేము టికెట్ తీసుకొని 5 minutes వాక్ తర్వాత మనకు ఆ తులిప్స్ గార్డెన్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఈ తులిప్స్ గార్డెన్స్లో మనము తులిప్స్ కూడా ప్లక్ చేసుకోవచ్చు. సో ప్లక్ చేసుకోవాలంటే దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఫీ పడుతుంది. నెక్స్ట్ డే మా హస్బెండ్ బర్త్డే ఉండడం వలన మేము తులిప్స్ అనేవి ప్లక్ చేసుకున్నాము. సో తులిప్స్ ప్లక్ చేస్తూ మేము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. అండ్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్లో ఎటు చూసినా మంచి సీనరీ వ్యూస్ ఉంటాయని చెప్పాను. సో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నట్టయితే మనకి ఫస్ట్ తులిప్స్ గార్డెన్స్, సో వెనకాలే వాటర్ అండ్ దెన్ సన్లైట్. సో వ్యూ అనేది చాలా బాగుంది. నేచర్ ఇష్టపడే వాళ్ళకి ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ అనేది బెస్ట్ డెస్టినేషన్ అవుతుందండి. సో ఎవరైనా హెలిఫాక్స్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్కి తప్పకుండా విజిట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ విజిట్ టు తులిప్స్ గార్డెన్స్ అండి. సో చిన్నప్పుడు మూవీస్లో చూడడం తప్పితే డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. సో ఇదే నేను ఫస్ట్ టైం చూడటం. సో ఇక్కడ మేము తులిప్స్ ప్లక్ చేసుకున్నాక కొన్ని ఫొటోస్ దిగాము. అండ్ టైం వచ్చేసి అరౌండ్ 7:30 to 8 అవుతుంది. సో మేము తులిప్స్ గార్డెన్స్కి దగ్గరలోనే కాటేజ్ బుక్ చేసుకున్నాము. సో ఫొటోస్ దిగాక మేము ఆ కాటేజ్కి రిటర్న్ అయిపోయాము. మేము కాటేజ్ ఓన్లీ 1 డేకే బుక్ చేసాము. బికాజ్ మాది రోడ్ ట్రిప్ కాబట్టి జస్ట్ ఫర్ నైట్ స్టే కోసం కాటేజ్ బుక్ చేసుకున్నాము. సో ఈ కాటేజ్ చాలా చిన్నది, బట్ అయినా మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇందులో. సో మేమున్న ఈ ఏరియాలో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అంత మంచిగా లేదు. సో వీళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్లో వైఫై అనేది మనకు చాలా ప్లస్ పాయింట్ అయింది. సో ఇక్కడ వైఫై, ఫ్రిడ్జ్, ఎయిర్ కండిషనర్, టీవీ అండ్ స్మాల్ కిచెన్ లైక్ ఇండక్షన్ స్టవ్, మైక్రోవేవ్ ఓవెన్, సో నైఫ్స్, స్పూన్స్, సో ఇలా ఒక కిచెన్లో ఉండాల్సిన మినిమల్ థింగ్స్ అనేవి వీళ్ళు మెయింటైన్ చేశారు. సో కాటేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ నేను పెద్దగా కుకింగ్ ఏమీ చేయలేదు, జస్ట్ ఓవెన్ రీహీట్ చేసుకోవడానికి యూజ్ చేశాను. సో మేము కాటేజ్ చెక్ ఇన్ చేసేసరికి ఆల్మోస్ట్ టైమ్ 8 PM అలా అయిపోయింది. సో కాటేజ్ చెక్ ఇన్ చేశాక డిన్నర్ చేసేసి మేము ఇంకా రెస్ట్ తీసుకున్నాము. సో టైమ్ 11:30 అలా అవుతుంది. సో 12కి కేక్ కటింగ్ ఉంది కాబట్టి నేను డెకరేషన్ ఫాస్ట్గా కంప్లీట్ చేశాను. సో నేను పెద్దగా ఏమీ ప్లాన్ చేయలేదు కానీ నాకు వచ్చిన విధంగా సింపుల్గా డెకోర్ చేశాను. అండ్ తులిప్స్ గార్డెన్స్ నుంచి తీసుకొచ్చిన తులిప్స్తో చిన్న బొకే కూడా తయారు చేశాను. ఆ తులిప్స్కున్న పెటల్స్తో అండ్ అలాగే కాడలతో డైనింగ్ టేబుల్ని చిన్నగా డెకోర్ చేశాను. సో ఇది వచ్చేసి ఆ కాటేజ్ వాళ్ళు ఇచ్చిన డైనింగ్ టేబుల్ని సో ఇలాగా కొంచెం డెకోర్ టేబుల్గా మార్చేసుకున్నాను. సో టైమ్ ఆల్మోస్ట్ 11:50 అలా అవుతుంది. సో నేను ఆ టైంకి ఆ డెకరేషన్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. సో కేక్ అట్లాంటిక్ స్టోర్లో తీసుకున్న కేకేనండి. సో ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది, లేకపోతే కేక్ పాడైపోయేది. అండ్ ఇవేమో మా హస్బెండ్ బర్త్డేకి నేను గిఫ్ట్ చేస్తున్నాను. సో ఫాజిల్ వాచ్, బెల్ట్, వాలెట్. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ బర్త్డే కేక్ కటింగ్. సో టైం ఆల్మోస్ట్ 12 hours ఉంది. సో తనని నిద్ర లేపాను. సో తను కొంచెం ఫ్రెష్ అయ్యాక మేము కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము. సో ఇలా కేక్ కట్ చేస్తున్నప్పుడే మా అత్తయ్య వాళ్ళకి నేను కాల్ కనెక్ట్ చేశాను. ఇండియా నుంచి మా పేరెంట్స్, మా అత్తయ్య మామయ్య వాళ్ళు అండ్ మా అక్క వాళ్ళు సో అందరూ కాల్ చేసి మా హస్బెండ్కి విష్ చేశారు. మ్యారేజ్ అయ్యాక ఇది మా హస్బెండ్ సెకండ్ బర్త్డే. సో ఫస్ట్ బర్త్డే నేను మిస్ అయ్యాను. అప్పుడు ఇంకా ఇండియాలోనే ఉన్నాను, ఇంకా అప్పుడు వీసా రాలేదు. సో ఇక్కడికి వచ్చాక సో కెనడాలో ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ ట్రిప్కి మేమిద్దరమే రావడం వల్ల మాకు వీడియోస్ అండ్ ఫొటోస్ తీసేవాళ్ళు లేరండి. సో మేమే ఇట్లా కొన్ని సెల్ఫీ వీడియోస్ తీసుకున్నాము. సో ఈ ఒక్క వీడియో తప్పితే కేక్ కటింగ్ అప్పుడు నేనేమి ఫొటోస్ తీసుకోలేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. సో టైమ్ అరౌండ్ 7:30 అలా అవుతుంది. మేము ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి కాటేజ్ చెక్అవుట్ చేసాము. అండ్ ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్లో ఎటు చూసినా మనకి మంచి సీనరీ పాయింట్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద సీనరీ పాయింట్స్. సో నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి వదిలేస్తున్నా. సో
కాటేజ్ చెక్అవుట్ చేసి మేము చార్లెట్ టౌన్కి స్టార్ట్ అయ్యాము. సో చార్లెట్ టౌన్ వచ్చేసి ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్లోని వన్ ఆఫ్ ద సిటీస్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సో ట్రాఫిక్ చాలా తక్కువగా, సో మంచి సీనరీ పాయింట్స్తో సో రోడ్ ట్రిప్ అనేది చాలా ప్రశాంతంగా జరిగిపోయింది. అండ్ చార్లెట్ టౌన్లో డౌన్ టౌన్ విజిట్ చేసేసి మేము రెడ్ షోర్కి స్టార్ట్ అయిపోయాము. చార్లెట్ టౌన్లో 2-3 స్ట్రీట్స్ అలా చూసాము. సో పెద్దగా ఏమంత అట్రాక్షన్గా ఏమీ అనిపించలేదు. కానీ నేను ఒక పెద్ద చర్చ్ అయితే చూశాను. సో మేము చర్చ్ లోపలికి వెళ్ళి ఆర్కిటెక్చర్ అంతా చూసాము. చర్చ్ అయితే చాలా బాగుంది. సో చర్చ్ దగ్గర 2-3 ఫొటోస్ అలా తీసుకొని ఇంకా మేము రెడ్ షోర్స్కి స్టార్ట్ అయిపోయాము. ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్లో నాకు కొన్ని పాయింట్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. సో ఎటు వెళ్ళినా కానీ మంచి సీనరీ పాయింట్స్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అక్కడొక ఇల్లు అంటే ఇంటికి మధ్యలో చాలా గ్యాప్ అండ్ ఇంటి ముందు వెనకాల లైక్ పెద్ద ప్లేస్ ఉండడము. సో ఇలాంటివి నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని సీనరీ పాయింట్స్ రాబోతున్నాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి వదిలేస్తున్నాను. పేరు కెనాయ్ కోవ్. సో ఈ రెడ్ షోర్స్లో మేమేమి అబ్జర్వ్ చేసామంటే సో మనకి సీ వాటర్ మనకు కనిపించేంత దూరంలో హాఫ్ ఏమో రెడ్ కలర్లో ఉంటుంది, లైక్ మిగతాదంతా ఏమో బ్లూ కలర్లో ఉంటుంది. అండ్ ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ వచ్చేసి రెడ్ షోర్స్కి ఫేమస్. మనకి కెనాయ్ కోవే కాదు, మల్టిపుల్ రెడ్ షోర్ పాయింట్స్ ఉన్నాయి. మన నెక్స్ట్ విజిటింగ్ పాయింట్ వచ్చేసి విక్టోరియా. సో మేము విక్టోరియాకి దగ్గరలో ఉన్న రెడ్ షోర్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో అది వచ్చేసి కెనాయ్ కోవ్ అనమాట. ఈ బీచ్లో మేము వాటర్లో దిగడానికి ట్రై చేసాము, కానీ వాటర్ చాలా చల్లగా ఉండడం వల్ల అది ఇంపాసిబుల్ అయింది. అండ్ ఇక్కడికి వచ్చినందుకు గుర్తుగా మేము రెడ్ స్టోన్ ఒకటి ఇంటికి తీసుకెళ్ళాము. సో ఎక్కడికైతే వెళ్ళామో అక్కడ కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో అందువల్ల నెక్స్ట్ స్టాప్లో నేను ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా పర్చేస్ చేశాను. సో అండ్ ఇవేమో మేము రెడ్ షోర్స్లో దిగిన కొన్ని పిక్స్. అండ్ ఇప్పుడు మేము విక్టోరియా విలేజ్కి స్టార్ట్ అయ్యాము. సో విలేజ్ ట్రావెలింగ్ మధ్యలో నాకు ఇక్కడ కౌస్ కనిపించినాయి. సో ఫస్ట్ టైం నేను ఇక్కడ కౌస్ని చూడటము. ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్లో 100+ లైట్ హౌసెస్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద లైట్ హౌస్ వచ్చేసి విక్టోరియా విలేజ్లో కూడా ఉంది. సో ఇక్కడ మేము ఒక పిక్ తీసుకున్నాము. యాక్చువల్గా ఇక్కడ కెనడియన్ అతనే వచ్చి సో పిక్ కావాలా అని అతనే అడిగి మాకు పిక్ తీశారు. విక్టోరియాలో లంచ్ కూడా చేసేసాము. లంచ్ చేశాక కొన్ని షాపింగ్ స్టాల్స్ విజిట్ చేసాము. సో అందులో వన్ ఆఫ్ ద షాపింగ్ స్టాల్స్ వచ్చేసి ఐలాండ్ చాక్లెట్స్. సో ఇవి ఓన్ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్నారు. సో మేము అక్కడ కొన్ని చాక్లెట్స్ తీసుకొని ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ మీకు సముద్రంలో ఒక లైన్ లా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కాన్ఫెడరేషన్ బ్రిడ్జ్. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద మనము రిటర్న్ వెళ్ళబోతున్నాము. బ్రిడ్జ్ టోటల్ లెంత్ వచ్చేసి 12 కిలోమీటర్స్ అండి. అంటే మనం ఆల్మోస్ట్ 20 మినిట్స్ సముద్రంలో ఒక బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేయబోతున్నాము. బట్ నాకు ఆ సముద్రంలో ఆ బ్రిడ్జ్ని చూసేసరికి ఒకసారిగా నాకు భయం వేసింది. నాకు వాటర్ అంటే చాలా భయం ఉండే. ఈ బ్రిడ్జ్ ఎంట్రన్స్కి మనము టోల్ గేట్ ఫీ పే చేయాలి. కార్కి అరౌండ్ $50 అలా పడింది. సో మేము ఇక్కడ టోల్ గేట్ ఫీ పే చేసేసి ఎంటర్ అయిపోయాము. అండ్ మేము వెళ్ళిన రోజు లక్కీగా విండ్ లేదు. కెనడాలో విండ్ అనేది చాలా ఫోర్స్గా వస్తుంది. సో ఆ వచ్చిన ఫోర్స్కి కార్ కూడా అటు ఇటు కదులుతూ ఉంటుంది. సో మాకు అది ఆ రోజు ప్లస్ పాయింట్ అయింది. సో సన్నీగా ఉండడం వల్ల దట్టు అండ్ విండ్ లేదు. సో ఈ బ్రిడ్జ్ దిగాక నేను మా హస్బెండ్ అడిగాను, సో ఎలా అనిపించింది కాన్ఫెడరేషన్ బ్రిడ్జ్ మీద జర్నీ అంటే, మనము ఫ్లైఓవర్స్ ఎక్కి దిగుతూ ఉంటాం కదా, నాకు సేమ్ అలాగే అనిపించింది, పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు అన్నారు. అండ్ ఇక్కడ మనకి బ్రిడ్జ్ మీద వెళ్తుంటే మనకి వ్యూ అనేది అంత మంచిగా లేదు, ఎందుకంటే 2 సైడ్స్న సిమెంట్ గోడలు చాలా హైట్గా కట్టారు. 10 మినిట్స్ ట్రావెల్ తర్వాత మాకు సీ అనేది కనిపించడం స్టార్ట్ అయింది. అప్పుడు మాకు సీలో ట్రావెల్ చేస్తున్నాము అనే ఫీల్ వచ్చింది. సో అప్పటిదాకా మాకు నార్మల్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. కాన్ఫెడరేషన్ బ్రిడ్జ్ వచ్చేసి ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ నుంచి న్యూ బ్రాన్స్విక్కి కనెక్ట్ అవుతుంది.
న్యూ బ్రౌన్స్విక్ నుంచి నోవా స్కోషియాకి మేము ట్రావెల్ చేయాలి. సో ఈ బ్రిడ్జ్ క్రాస్ చేశాక మేము ఆల్మోస్ట్ 2.5 అవర్స్ జర్నీ చేశాక హెలిఫాక్స్కి రీచ్ అవుతాము. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.